ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో దాన్ని ప్రపంచ స్థాయి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో చాలా అద్భుతంగా నిర్మిస్తామని తెలంగాణ గవర్నమెంట్ అంటున్నారు కదా! బట్ స్టిల్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఇదసలు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎప్పుడు ఎండ్ అవుతుంది? ఆ ఎండ్ అయిన తర్వాత హైదరాబాద్‌లో ఎలాంటి మార్పులొస్తాయంటారు? అంటే ఫ్యూచర్ సిటీ అనేది డెఫినెట్‌గా ఐకాన్ సిటీగా మారుతుంది మనకు. హ్మ్. లైక్ మనకిప్పుడు గచ్చిబౌలి, కోకాపేట, హ్మ్. నార్సింగి ఈ ప్రాంతాన్నంతా మనం ఐకానిక్‌గా చూస్తాం ఇప్పుడు. అవును. మనం రీసెంట్‌గా కోకాపేట నియోపోలిస్ చూస్తున్నాం మనం. హ్మ్. అక్కడ వచ్చేటువంటి కన్‌స్ట్రక్షన్ గాని, అక్కడ ఉన్నటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మోడల్ కూడా మనకు డిఫరెంట్‌గా కనిపిస్తది. హ్మ్. ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపేర్ చేస్తే కోకాపేట ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చాలా డిఫరెంట్ సినారియోలో హ్మ్. డెవలప్ చేశారు. గవర్నమెంట్ సైడ్ నుంచి గాని, అక్కడ ఉన్నటువంటి ఇన్‌ఫ్రా కంపెనీలు ఎవరైతే డెవలప్ చేస్తున్నారో డిఫరెంట్‌గా ఉంది. అవును. చూడడానికి ఒక సింగపూర్ వెళ్ళినట్టుగా కనిపిస్తాయి. ఓకే. కోకాపేట నియోపోలిస్ ఎడ్జ్ వరకు. సో, అదే కాన్సెప్ట్‌తోని ఫ్యూచర్ సిటీలో ఉన్నటువంటి ఈ 14,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఏదైతే ప్రెజెంట్ అవైలబిలిటీ ఉందో, దీన్ని డివైడ్ చేశారు మొత్తం. హ్మ్. అన్ని ఇండస్ట్రీ వైస్ డివైడ్ చేశారు. ఎలక్ట్రానిక్ జనరల్ ఇండస్ట్రీ కొంత ల్యాండు, అండ్ లైఫ్ సైన్స్ హబ్ కొంత ల్యాండు, హెల్త్ హెల్త్ కొంత ల్యాండు, యూనివర్సిటీ కొంత ల్యాండు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొంత ల్యాండ్, ఇట్లా పార్సెల్ డివైడ్ చేశారు మొత్తం. ఈ వచ్చినటువంటి ఈ 2 హైవేల మధ్య శ్రీశైలం హైవే అండ్ సాగర్ హైవే మధ్యలో ఉన్నటువంటి ఈ ల్యాండ్ అంతా కూడా కందుకూరు టు యాచారం కనెక్టివిటీ 200 ఫీట్ రోడ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డెవలప్ చేశారు. లాస్ట్ గవర్నమెంటే డెవలప్ చేశారు అది. హుహు. అయితే ఈ గవర్నమెంట్ వచ్చేదాకా తర్వాత ఏం చేశారంటే దాన్ని ప్రెస్టీజియస్‌గా తీసుకొని ఆ ఉన్న ప్రాజెక్టులంతా కూడా అక్కడ ఏందంటే ఇండస్ట్రీస్ డెవలప్ చేద్దాం అనే కాన్సెప్ట్‌లతోని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఈ 2 హైవేల మధ్యల 330 ఫీట్ గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మించబోతున్నారు. ఓకే. ఎక్కడి నుంచెల్లి రావిరాల ఎగ్జిట్ నెంబర్ 13 ఓఆర్ఆర్ నుంచి మొదలుపెట్టుకుంటే కందికొండ అనే మనకు ఆమన్గల్ దగ్గర ఉన్నటువంటి రీజనల్ రింగ్ రోడ్ పాయింట్ వరకు నిర్మిస్తున్నారు. ఇది హుహు. 41.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నటువంటి ఈ డిస్టెన్స్ అంతా కూడా 330 ఫీట్ రోడ్డు వస్తుంది. ఓఆర్ఆర్ కనెక్ట్ టు వెళ్ళిపోతుంది ఈ రోడ్డు. మళ్ళీ హ్మ్. రీజనల్ రింగ్ రోడ్ వరకు. అయితే ఈ రోడ్డు మధ్యలో వస్తున్నటువంటి మధ్యలో మెట్రో ప్రపోజల్ కూడా ఛాన్స్ ఉంది ఇక్కడ. ఈ మెట్రో ప్రపోజల్‌తో పాటు రోడ్డు నిర్మిస్తున్నారు 2 హైవేల మధ్యల. సో, ఈ 330 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో అది మేజర్ ఫ్యూచర్ సిటీ మొత్తం కలిపేస్తుంది. ఓకే. ఇక్కడ ఉన్న డెవలప్‌మెంట్ అంతా కూడా 330 ఫీట్ మీద రోడ్ డిపెండ్ అవుతది. అటుపక్క శ్రీశైలం నేషనల్ హైవే, ఇటుపక్క ఉన్నటువంటి ఈ యాచారం సాగర్ హైవే. సో, హ్మ్. ఈ 2 హైవేల మధ్య మరొక హైవే నిర్మించబోతున్నారు. ఎగ్జిస్టింగ్ 200 ఫీట్ రోడ్ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కంపెనీస్ అంతా కూడా మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ అక్కడ మనకు అమెజాన్ డాటా సెంటర్ వాళ్ళు 49 ఎకర్స్‌లో డాటా సెంటర్ కట్టి ఉన్నారు. అదేవిధంగా మనకు స్కిల్ యూనివర్సిటీ అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. హ్మ్. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఆడ కడుతున్నారు. హ్మ్. అదేవిధంగా రీసెంట్‌గా మెరబోనే అనే ఒక కంపెనీ, జపాన్ చెందినటువంటి కంపెనీ అక్కడ వచ్చేసి 600 ఎకరాల్లో 1000 క్రోర్స్ ఇన్వెస్ట్‌మెంట్‌తో అక్కడ వాళ్ళు ఇండస్ట్రీ పెట్టబోతున్నారు. అదేవిధంగా మనకి ఇక్కడ చూసినట్టయితే మనము ఏఐ సిటీలో గూగుల్‌ను నోయిస్ అనే సంస్థ ఎన్‌టీటీ డాటా వాళ్ళకి సంబంధించినటువంటి డాటా సెంటర్ అక్కడికి రాబోతున్నాయి. అదేవిధంగా చూసినట్లయితే మనకు హైదరాబాద్ మలక్పేట్‌లో ఉన్నటువంటి రేస్ క్లబ్ అక్కడ షిఫ్ట్ అవబోతుంది. కొంగరకలంలో ఉన్నటువంటి ఫాక్సికాన్ సెకండ్ ఫేజ్ మనకు ఫోర్త్ సిటీలోకి షిఫ్ట్ అవుతుంది. అదేవిధంగా చూసినట్టయితే మనకు ఉన్నటువంటి వరల్డ్ ట్రేడ్ సెంటర్ మనకు శంషాబాద్ ప్రాంతంలో ఎయిర్‌పోర్ట్ బ్యాక్ సైడ్‌లో కడుతున్నారు. ఆ హుహు. కన్‌స్ట్రక్షన్ సెకండ్ ఫేజ్ 70 క్రోర్స్‌తోని మనకు ఫోర్త్ సిటీలో కన్‌స్ట్రక్షన్ కాబోతుంది. ఇవన్నీ కూడా అప్డేట్స్ ఉన్నాయి మనకు. వన్ బై వన్ షిఫ్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. రీసెంట్‌గా మనకు డల్లాస్ పర్యటనలో గాని, జపాన్‌లో గాని, టోక్యో పర్యటనలో గాని మనకు చాలా కంపెనీస్‌తోని ఎంఓయూ జరిగింది. సోనీ, ఓకే. తోషిబా లాంటి కంపెనీలతో మన టైప్ అయింది. తోషిబా ముంబై హైవే షిఫ్ట్ అవుతుంది గానీ, రిమైనింగ్ కంపెనీస్ అన్నీ కూడా మాక్సిమం ఫోర్త్ సిటీలో ఇన్వెస్ట్ చేయబోతున్నాయి. హ్మ్. హ్మ్. సో, ఇవన్నీ వస్తే డిఫరెంట్‌గా మనకక్కడ సినారియో చేంజ్ అవుతుంది. బట్ ఏందంటే ఓకే. ఇనిషియల్ స్టేజ్‌లో ఉన్నాం మనం. సో, వన్ బై వన్ రాబోతున్నాయి కాబట్టి డెఫినిట్‌గా మారుతుందక్కడ. ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ మారిపోతదక్కడ. మారిపోతుంది. సో, కమింగ్ డెఫినిట్‌గా. టు ఐటీ, ఫార్మా కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ కానీ, ఇలాంటి ఒక కేటగరీస్‌లో మనం డెవలప్‌మెంట్ అనేది ఏ రకంగా చూడొచ్చంటారు? అంటే కంప్లీట్ ఐటీ ఇండస్ట్రీని కంపేర్ చేసినట్టుగా చేయలేమక్కడ. కాకపోతే ఓకే. అక్కడ మల్టిపుల్ సైజ్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ పెరిగే అవకాశం ఉంటుంది. హ్మ్. అర్బనైజేషన్ అయ్యే అవకాశం అయితే డెఫినిట్‌గా ఉంటుంది. పీపుల్ మైగ్రేట్ అవుతారు అక్కడికి. హ్మ్. సిటీ టైప్ ఆఫ్ కల్చర్ పెరుగుతుంది. బట్ ఏందంటే ఆడ సింగిల్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీ మోనోపాలీ డిసిషన్స్ కాకుండా ఏందంటే హ్మ్. మల్టిపుల్ ఇండస్ట్రీస్‌ని మనం ఇన్వెస్ట్ చేస్తున్నాము. మల్టిపుల్ ఇండస్ట్రీస్‌లో ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తారో అక్కడ అన్ని రకాల ఎంప్లాయ్‌మెంట్ పెరగడానికి సోర్స్ ఎక్కువగా ఉంటుంది. మనం హ్మ్. ఏం చేస్తున్నామంటే ఆడ హెల్త్ యూనివర్సిటీ డెవలప్ చేస్తున్నాం. లైఫ్ సైన్స్ డెవలప్ చేస్తున్నాం. ఎలక్ట్రానిక్ అండ్ జనరల్ ఇండస్ట్రీని డెవలప్ చేస్తున్నాం. స్కిల్ యూనివర్సిటీని డెవలప్ చేస్తున్నాం. స్పోర్ట్స్ యూనివర్సిటీని డెవలప్ చేస్తున్నాం. హెల్త్ రిసర్చ్ హబ్‌ని డెవలప్ చేస్తున్నాం మనం. హ్మ్. ప్రపంచంలో ఏ టైప్ ఆఫ్ డిసీజ్ ఉన్నా కూడా ఇక్కడ రిసర్చ్ నడుస్తది. ఓ పక్క లైఫ్ సైన్స్ ఉంటుంది. ఓ పక్క హెల్త్ హబ్ ఉంటుంది. సో, అటువంటి యూనివర్సిటీ ఇక్కడ హబ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మంచి ప్రొఫెషన్ ఉండే అవకాశం ఉంటుంది. దట్టు అటుపక్క ఐటీకి సంబంధించిన డాటా సెంటర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి. కొన్ని రాబోతున్నాయి.
సో ఐటీ పార్క్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వరకు ఉంది 14,000 ఎకరాలు మాత్రమే ల్యాండ్ ఉంది. ఇంకా ఇంకో 15,000-20,000 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ చేయడానికి గవర్నమెంట్ ప్లానింగ్లో ఉంది. డెఫినెట్గా వచ్చే అవకాశం ఉంది. దట్ ఓకే. ఇక్కడ ఆల్రెడీ టెక్స్టైల్ కొంత ల్యాండ్ ఇచ్చాం. మన యంగ్ ఇండియా ఫ్యాషన్ అని మనకు టోక్యో వాళ్ళకి సంబంధించిన ఒకటి వీళ్ళకి ఇచ్చాం మనం. ఓకే. సో వన్ లాస్ట్ క్వెషన్, మీరు ఇందాక అన్నారు కదా గ్రీన్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ ఏదైతే Yes. ఉందో దాని వైపున మరి డెవలప్‌మెంట్ ఎలా ఉందంటారు? ఇప్పుడు హైదరాబాద్‌లో కొంత ట్రెండ్ అది. ఇప్పుడు మనకు హైదరాబాద్ కన్‌స్ట్రక్షన్‌లో ఆళ్ళు హ్మ్. కొంతమంది ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు కొంత నడుస్తుంది. ఎందుకంటే మనకు ఈ కాంక్రీట్ జంగిల్ ఎక్కువ చేసేసాం సిటీ కల్చర్‌లో. సో గ్రీనరీ లేదనే ఉద్దేశంతోని గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్‌తోని మొత్తం కొంతవరకు మనం ఓ 30% మనం చేయగలిగితే రిమైనింగ్ ఛాన్స్ ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతోని మాక్సిమం బిల్డర్ అటువైపు వెళ్తున్నారు. కస్టమర్లు కూడా ఆ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఉంటే హ్మ్. బాగుంటుందనే ఉద్దేశంతోని కూడా ఆ వైపు వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది. మాక్సిమం పెరిగే అవకాశం ఉంది ఈ టైప్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా. ఓకే. డన్. సో యాహ్! థాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైమ్ మాకిచ్చారు. అండ్ ద లేటెస్ట్ ట్రెండింగ్ టాపిక్ ఇన్ఫర్మేషన్ కూడా మాకు షేర్ చేసినందుకు థాంక్ యూ సో యాహ్! మచ్. థాంక్ యూ.